సరే, ఇది పూజ మందిర్ అండి. ఇది కూడా ప్లైవుడ్ లామినేట్ వర్కే సార్. కాకపోతే వుడ్లా కనిపించాలని చెప్పేసి వుడ్ టైప్లో తీసుకున్నారు సార్. ఇది లామినేట్ పూజ మందిర్కి. ఇది కూడా బాక్స్ వర్కే సార్. ఇందులో సిమెంట్ సెల్ఫ్ లేదు సార్. నాకు కావాలని అడిగారు, ఓకే అని చేయడం జరిగింది సార్. పైన ఏంటంటే మనకి సార్, ఇది పైన ప్రసాదం పెట్టుకోవడానికే ట్రై టైప్లో వస్తుంది సార్. ఇది మనకేంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇది లేటెస్ట్గా అడుగుతున్నారు సార్. దీని మీద ప్రసాదం అవి పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత తీసేస్తారు సార్. హ్యాండిల్స్ ఫిట్ చేయాలి సార్. ఇప్పుడే అయిపోయింది వర్క్. హ్యాండిల్స్ ఫిట్ చేస్తే క్లియర్గా ఉంటుంది. ఇటు 2 డోర్లు వచ్చినాయి సార్. ఇటు 2 వచ్చినాయండి. ఇప్పుడే వర్క్ అయిపోయింది సార్. హ్యాండిల్స్ పెట్టాలి. హ్యాండిల్స్ పెట్టేస్తే అయిపోతుంది. పూజ మందిర్ సార్ ఇదంతా. అట్లాగే పైన 2 డోర్లు వచ్చినాయి సార్. పూజ మందిలో ఏదైనా స్టోరేజ్ లాక్ చేసుకోవడానికి సార్. ఎక్కువ ఐటమ్ తీసుకొస్తే ఇలా స్టాక్ పెట్టుకోవచ్చు సార్. పూజ మందిర్ ఇదైతే సిమెంట్ సెల్ఫ్ పోసింది సార్. పూజ మందిర్ తర్వాత హాల్లో వచ్చేటప్పటికి ఒక బాక్స్ చేశాను సార్. క్రాకరీ టైప్లో సార్. ఇది ఇక్కడ ఫిట్కి ఒక సెల్ఫ్ వేసాను సార్. క్రాకరీ టైపు సెల్ఫ్లు చిన్న చిన్నవి వేసాను సార్. ఏంటంటే వీళ్ళకి ఏదన్నా ఐటమ్స్ పూర్వకంగా పెట్టుకోవడానికి మాకు పెద్దవి అయితే వద్దన్నారు సార్. ఇది ప్లైవుడ్ లామినేటే సార్. లామినేట్ మొత్తం. ఇక్కడ క్రోకరీ వచ్చేటప్పటికి ఎల్లో చేసాం సార్. ఇక్కడ అంటే వీళ్ళకి ఫస్ట్ స్ట్రైట్ అనుకున్నాము, తర్వాత స్ట్రైట్ కాదండి ఎల్ కావాలి మాకు అని అడిగారు. ఎల్కి వచ్చేటప్పటికి డబుల్ కలర్ వచ్చింది సార్. ఎల్ కార్నర్లో మటుకి వైట్ వేసాం సార్. గ్లోసీ వైట్. ఇది కూడా మొత్తం బాక్స్ వర్కేనండి. పైన గ్లాస్ వచ్చింది సార్. కిందకి వచ్చేటప్పటికి మాకు సాదా డోర్లేండి. మొత్తం బాక్స్ వర్కేనండి. వీళ్ళు గ్లాస్ లైన్స్ పెడదామంటే వద్దండి మాకు ఇట్లా కావాలని చెప్పేసి అడిగారండి. ఈ టైప్లో గ్లాస్ చేయడం జరిగింది సార్.
సెల్ఫ్ వేసాం సార్. ఇది కార్నర్లో వచ్చింది సార్, ఎల్లో అని చెప్పాను కదా సార్, ఎల్లో కార్నర్ డోర్ అనమాట. ఇది హైడ్రాలిక్ పంపులు వేసాం సార్ దీనికి కార్నర్లో. ఈ 4 డోర్లు వచ్చినాయి సార్. గ్లాస్ పెడతామంటే వద్దు, గ్లాస్ వద్దు మాకు, ఇట్లా సాదాగానే కావాలని అడిగారండి. సేమ్ దాంట్లో కూడా ఇట్లాగే సెల్ఫ్లు వచ్చినాయి సార్. స్టోరేజ్ లాగా వాడుకోవడానికి ఏదైనా పెట్టినా కనపడకూడదు, మాకు గ్లాస్ వద్దన్నారు సార్. ఓకే అని, ఎందుకంటే పక్కన డైనింగ్ వస్తుంది కదా, ఇంత పెద్ద డోర్లకి గ్లాస్ వద్దు మాకు. అంటే ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్కలాగా ఉంటుంది సార్. ఆ ప్లానింగ్ బట్టి వర్క్ చేస్తాం. వీళ్ళకి ఈ విధంగా కావాలని అడిగారు సార్, వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసి ఇచ్చామండి. మీరు చూసేవాళ్ళు అనుకోవచ్చు ఇంత చిన్న చిన్న సెల్ఫ్లు ఉన్నాయిందా అని. అంటే వాళ్ళు వాడేదాన్ని బట్టేసి వాళ్ళు చేపించుకున్నారు సార్. జనరల్గా అయితే సెల్ఫ్ వచ్చేటప్పటికి 1.5 ఫీట్ వస్తుంది సార్, 1.5 ఫీట్ 2 ఫీట్, ఎక్కడన్నా ఒకటైతే 1 ఫీట్ వేస్తాం సార్. ఇట్లా వేయటం వలన మనకేంటంటే మెటీరియల్ కూడా ఎక్కువగా అవుతుంది సార్. మెటీరియల్ ఎక్కువ పడుతుంది ఫస్ట్ పాయింట్, వర్క్ కూడా టైం పడుతుంది సార్. ఈ ఫీట్కి ఒక సెల్ఫ్ వేయటం వలన కాస్ట్ కూడా పెరుగుతుంది సార్. అందరికైతే అవసరం ఉండదు సార్, అవసరం ఉన్న చేయవచ్చు. అవసరం అయితేనే పెట్టుకోవచ్చు సార్, అవసరం లేకపోతే ఇబ్బంది అవసరం లేదు. ఎలా కావాలంటే దాన్ని బట్టి చేయించుకోవచ్చు సార్.